లోక్సభ భారత రాజ్యాంగంలో 79 నిబంధనల ప్రకారం పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభ గురించి రాజ్యాంగంలోని 81 నిబంధనల్లో పేర్కొనబడింది. లోక్సభని దిగువ సభ అని మరియు హౌస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల సభ అని పిలుస్తారు. లోక్సభ అనే అంశాన్ని బ్రిటిష్ మ్యాగ్నా కార్టా నుంచి గ్రహించాం కాబట్టి మన లోక్సభ బ్రిటన్లోని కామన్ సభతో సమానము. లోక్సభ మొట్టమొదటిసారిగా మే 13, 1952 ఏర్పాటు చేయబడింది. అప్పుడు సభ్యుల సంఖ్య 489. ప్రస్తుత లోక్సభ 18వ లోక్సభ. లోక్సభకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి మధ్య నిర్వహించబడ్డాయి. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552. 530 మంది రాష్ట్రాల నుంచి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 2 ఆంగ్లో ఇండియన్లని పేర్కొనడం జరిగింది. కానీ ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్య 543. రాష్ట్రాల నుంచి 524, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 19 మంది. ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు పెంచకూడదు. చివరిసారిగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2009లో జరిగింది. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీల కేటాయించిన స్థానాలు 84, ఎస్టీల కేటాయించిన స్థానాలు 47. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2023లో చట్టసభల్లో అంటే లోక్సభ అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్లను 2029లో కానీ లేదా 2034లో కానీ అమలు పరచవచ్చు. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని 2019లో 104 రాజ్యాంగ సవరణ తొలగించారు. లోక్సభకు చైర్మన్ గా స్పీకర్, డిప్యూటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ ఆర్టికల్ 93 ప్రకారం కొనసాగుతారు. లోక్సభకు నాయకుడిగా ప్రధానమంత్రి కొనసాగుతారు. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, డిప్యూటీ స్పీకర్ ప్రస్తుతం ఎవరూ లేరు. లోక్సభకు ద్రవ్య బిల్లులపై కానీ బడ్జెట్ పై కానీ అధికారాలు ఉంటాయి, రాజ్యసభకు ఉండవు. అంచనాల కమిటీలో సభ్యులందరూ కూడా లోక్సభ సభ్యులే ఉంటారు. 1954లో లోక్సభకు ఆ పేరును సూచించిన వ్యక్తి మన దేశ మొట్టమొదటి లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మొలాంకర్. మన దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన లోక్సభ 5వ లోక్సభ 1971 నుంచి 77 మధ్య కాలంలో, అత్యల్ప కాలం పనిచేసిన లోక్సభ 12వ లోక్సభ 1999 మధ్య కాలంలో 13 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం అధికార పక్ష కూటమైన ఎన్డీఏ యొక్క స్ట్రెంత్ 293, ఇందులో బీజేపీ 240 అత్యధికంగా కలిగి ఉంది. ప్రతిపక్ష కూటమైన ఇండియా కూటమి యొక్క సభ్యుల సంఖ్య 238, ఇందులో కాంగ్రెస్ కు 99 స్థానాలు ఉన్నాయి. రాజ్యాంగం సవరించే విషయంలో మాత్రం రాజ్యసభతో పాటు సమానంగా లోక్సభకు అధికారాలు ఉంటాయి. మన దేశంలో లోక్సభకు మొట్టమొదటి మధ్యంతర ఎన్నికలు 1971లో నిర్వహించబడ్డాయి. మొట్టమొదటి లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మొలాంకర్, మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్. ఎక్కువ కాలం లోక్సభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి బలరాం జక్కర్.